హాయ్ హలో వెల్కమ్ టు రియల్ బూమ్. నేను ప్రశాంతి. ఈరోజు నాతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రెహమాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. హౌ ఆర్ యు? డూయింగ్ ఫెంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇట్స్ మై ప్లెజర్ మేడం, ఆల్వేస్. ఓకే, నైస్ సార్. ప్రెజెంట్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జిల్ కానీ అనురాగ్ కానీ ఈ కంపెనీస్ వాళ్ళు ఏంటి అంటే రియల్ ఎస్టేట్ సూపర్ లెవెల్లో పరిగెడుతుంది అని చెప్తారు. సో వేరే కొంతమంది ఏజెన్సీస్ కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ ఉంది అని చెప్తున్నారు. ఇందులో అసలు రియాలిటీ ఏంటి? సూపర్ క్వశ్చన్ అండి ఇది. చాలామంది ఈ విషయంలో అట్టర్ కన్ఫ్యూజన్ అవుతున్నారు యాక్చువల్గా. సో జేఎల్ఎల్, అనురాగ్ వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఎవ్రీ 3 monthsకి రిపోర్ట్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అనేది బేస్డ్ ఆన్ ద రియాలిటీ అనమాట. రియాలిటీ మీన్స్ దే టేక్ ద డేటా ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ఒక మండలంలో ఎన్ని రిజిస్ట్రేషన్స్, ఈ క్వార్టర్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ విల్లాస్ అయినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అపార్ట్మెంట్స్ అయినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అయినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్స్ ఫార్మ్ ల్యాండ్స్ అయినాయి. దే విల్ బి హ్యావింగ్ ద డేటా. ఆ డేటా తీసుకొని దే కంపేర్ లాస్ట్ క్వార్టర్లో ఎలా ఉంది, బిఫోర్ లాస్ట్ క్వార్టర్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అనేది అలా తీసుకుంటారు డేటాని. ఇది ఎవ్రీ ఇయర్ తీసుకుంటారు, ఎవ్రీ 3 monthsకి తీసుకుంటారు. వీళ్ళ పని దే డూ R&D, రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదే ఆ కంపెనీసే రీసెర్చ్ కంపెనీస్ అవి. సో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అనేది బేస్డ్ ఆన్ ద స్టాటికల్ అనమాట, ఏదో వేగ్గా చెప్పేది కాదనమాట. సో దట్ ఈస్ ఆల్సో ట్రూ యాక్చువల్లీ. వాళ్ళు మొన్న రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్స్లో లాస్ట్ ఇయర్ 2023 అక్టోబర్ కంటే కూడా ఈ సంవత్సరం అక్టోబర్ అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 20% సేల్స్ పెరిగినాయి అనేది ఇచ్చారు ఒకటి. అట్లానే ఆగస్టు సెప్టెంబర్తో పోల్చుకుంటే నెక్స్ట్ తర్వాత మంత్ అక్టోబర్లో 2% సేల్స్ పెరిగిందని ఇచ్చారనమాట రిపోర్ట్స్లో. యాక్చువల్గా అయితే ఇది ఒక రిపోర్టు. మామూలుగా మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ లేకపోతే మనుషులు మాట్లాడుకునే దాంట్లో కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, మార్కెట్ లేదు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతూనే ఉందన్నమాట. సో ఈ విషయంలో ఏంటంటే కన్ఫ్యూజన్ అందరికీ. అసలు ఇన్వెస్ట్ చేయాలి అని అన్నప్పుడు డూ ఐ నీడ్ టు ఫాలో ఈ అనురాగ్ రిపోర్ట్స్ ఫాలో అవ్వాలా లేకపోతే బయట ఉన్న ప్రచారాన్ని ఫాలో అనేది అట్టర్ కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. అందుకే గుడ్ క్వశ్చన్ అని అడిగాను యాక్చువల్గా. సో మనం రెండింటినీ తీసుకొని మనం రియాలిటీకి వెళ్దాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రియాలిటీ అనేది. యాక్చువల్గా రియల్ ఎస్టేట్లో ప్రచారం అనేది చాలా ఎక్కువ. ఏది జరిగినా కూడా, మంచి జరిగినా చెడు జరిగినా కూడా ప్రచారం చాలా ఎక్కువ అవుతుంది. నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత నెక్స్ట్ బిగ్ సబ్జెక్ట్ రియల్ ఎస్టేట్. ఐ గో ఫర్ కేబీఆర్ పార్క్ వాకింగ్కి వెళ్తాను. అక్కడంతా రిటైర్డ్ IASలు, IPSలు, DGPలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వస్తారు అక్కడికి బంజారా హిల్స్లో. అందరు ఎవ్రీబడి టాక్స్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. ఒకళ్ళిద్దరు హెల్త్ గురించి మాట్లాడతారు, యోగా మంచిదని, మిగతాదంతా రియల్ ఎస్టేట్ అక్కడ వెంచర్ ఇవే అనమాట. ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది అందరినీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి చిన్న ఇంపాక్ట్ ఉన్నా కూడా ప్రచారం పెద్దగా అవుతుంది అనమాట. ఇదనమాట. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళలో జనరల్గా ఏంటంటే రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, షేర్లలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అట్లానే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అలానే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా, రిస్క్ ఫ్యాక్టర్స్. ప్లస్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో వీటిలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏ ఇన్వెస్టర్ అయినా కూడా అందరికీ దో ఈ ఇన్వెస్ట్ ఇన్ ద క్రిప్టోలో చేసినా, గోల్డ్లో చేసినా, వడ్డీలకి ఇచ్చినా రియల్ ఎస్టేట్ మీద అట్రాక్షన్ ఉంటుంది వీళ్ళకి. ఓకే, అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎలాగో రియల్ ఎస్టేటే వాళ్ళకి సబ్జెక్ట్, వేరేది ఏం లేదనమాట. కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ రంగం సంబంధించిన టాపిక్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతారు, అందరు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇకపోతే ఎక్స్క్లూజివ్ మనం రియల్ ఎస్టేట్ తీసుకున్నాం అనుకోండి. రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏంటంటే ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్, మంచి ఇన్వెస్ట్మెంట్కి సక్సెస్ఫుల్ మోడల్ అన్నమాట. అందరు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేది మురళీమోహన్ గారు కానీ లేకపోతే ఆ రోజుల్లో ఉన్న శోభన్ బాబు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన ఆలీ గారు కానీ వీళ్ళందరూ కూడా మేము రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల డబ్బు సంపాదించామని చెప్పింది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా ఉంటారు రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ అని, ఇప్పుడున్న సీఎం గారు. సో ఆ రకంగా ఏంటంటే ఎవ్రీబడి అందరినీ ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఇది ప్రూవ్ అయిన సబ్జెక్ట్ దట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ కంపేర్ టు ఆల్ అదర్స్ అని. సపోజ్ మీరు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, యూ కెనాట్ సీ దట్ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసింది ఒక తృప్తి ఉంటుంది, రిసీట్ ఉంటుంది. ఫిజికల్గా యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కనెక్ట్. అట్లనే షేర్లో పెట్టారనుకోండి, మీకు కాన్సెప్ట్లో పెడతారు అంతే. రియల్లీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది మీకు ఏముండదు యాక్చువల్గా. బట్ వేరే యూ ఇన్వెస్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్.
ఏమవుతుంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అది ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది. ఒక ల్యాండ్ అనేది ఫిజికల్ ల్యాండ్ ఉంటుంది, దానికి ఒక కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ అనేది సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్ మోడల్గా తయారైంది. అలానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు ఉంటే చాలు, మిగతాది ఏం అవసరం లేదు. అది మీరు క్రిప్టో కరెన్సీనో షేరో గోల్డ్ అనుకోండి, యూ నీడ్ టు బీ హ్యావ్ లాట్ ఆఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇవాళ షేర్ ఎలా ఉందనేది కొంచెం బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నవాళ్ళు, దాంట్లో అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్, ఆడిటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు దే ప్రిఫర్ ఇట్ యాక్చువల్గా. బట్ దీనికి నో నీడ్ అనమాట. రైతులు పొలాలు కొంటుంటారు, దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. ఎన్ఆర్ఐస్ అక్కడ ఉండి ఎక్కడో ఫారెన్ ఉండి కొంటుంటారు, దే నీడ్ నాట్ బి హ్యావ్ ఎనీ ఇదనమాట. సో రియల్ ఎస్టేట్కి ఇంత వెసులుబాటు ఉండటం వల్ల, అందరికీ ఇది రియల్ ఎస్టేట్ అట్రాక్ట్ చేయడం వల్ల చిన్న ఇంపాక్ట్ జరిగిన ఇక్కడ ప్రచారం ఎక్కువ అవుతుంది అనమాట. ఇక వేరే కోర్గా రియల్ ఎస్టేట్లోకి వస్తే, రియల్ ఎస్టేట్లో 100 మంది ఇన్వెస్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు 100 మంది ఉంటే, ఆసక్తి ఉన్నవాళ్ళు వేరు, కొనేవాళ్ళు వేరు. ఆసక్తి ఉన్నవాళ్ళు 100 మంది ఉంటే నిజంగా కొనేవాళ్ళు 30% ఉంటారు అంతే. మిగతా 70% నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఇదే బ్యాచ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళ ప్రచారం చాలా ఎక్కువ స్థాయిలో, కాబట్టి సౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ కదా. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి ఉంటుంది, బట్ వాళ్ళకి కొనుగోలు శక్తి ఉండకపోవచ్చు, ఇంకేదైనా రీజన్స్ ఉండొచ్చు. ఆసక్తి కూడా వాళ్ళకి ఎలా జనరేట్ అవుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ల్యాండ్ కొనుక్కున్నారు, తర్వాత అమ్మారు, బాగా డబ్బు వచ్చింది, పెద్ద ఇల్లు కొన్నారు, కారు కొన్నారు, అదొక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలానే వీళ్ళు కూడా ఏదో పూర్వాశ్రమంలో ఎక్కడో ఒక ల్యాండ్ కొనుక్కొని తర్వాత మంచి రేటుకి అమ్మి వాళ్ళ అమ్మాయి మంచి మ్యారేజ్ చేయటం, పిల్లల్ని యూకే పంపించడం, ఇలాంటిది ఏదో చిన్న హిస్టరీ ఉంటుంది వాళ్ళకి. అలానే రోజు చేసే ప్రచారాల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది అనేది. సో ఈ 70% సెగ్మెంట్ ఏదైతే ఉందో వీళ్ళది సౌండ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రచారం అనేది విపరీతంగా ఉంటుంది, చిన్న ఇది వచ్చినా కూడా చెప్తా ఉంటారు. ఈ ఇంపాక్ట్ వచ్చేసరికి 30% ఎవరైతే రియల్ ఎస్టేట్లో రియల్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ మీద పడతా ఉంటుంది అనమాట. ఈ 30%లో కూడా ఒక 20% వచ్చేసరికి ఇన్వెస్టర్స్గా ఉంటారు. అంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్టర్, అంటే ఇవాళ నేను డబ్బులు ఏం పెట్టాను, నాకు రేపు ఏమొస్తుంది, సంవత్సరం తర్వాత ఏమొస్తుంది, 2 ఏళ్ళ తర్వాత ఏమొస్తుంది అనేదే చెకింగ్ ఉంటుంది. బట్ దే డోంట్, డబ్బులు ఉంటే ఉంచుకుంటారు తప్పితే మళ్ళీ వేరే పక్కకి వెళ్ళరు, దే విల్ వెయిట్ టిల్ టైం కమ్స్ అనమాట. అంతేగాని ఆవేశపడిపోయి పెట్టారనమాట. డబ్బులు ఉంటాయి కానీ ఇంకో చాటో సరే రియల్ ఎస్టేట్ బాగాలేదు కదా, గోల్డ్లో పెడదాము, క్రిప్టోలో పెడదాం, దే డోంట్ మూవ్, బట్ దే కీప్ ఆన్ వాచింగ్ అనమాట. ఇక 10% ఉంటారు. ఆ 10% పెంపులు వాళ్ళకి భూమితో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, నాకు ఇన్వెస్ట్ చేయాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, నేను ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఓన్ హోమ్, ఇలా ఉంటారనమాట. ఈ 10% ఏదైతే ఉన్నారో అది వాళ్ళు చక్కగా ల్యాండ్స్ ఈ ప్రచారాలు ఏమి ఉండవు. ఎందుకు ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఒక 10 మంది కస్టమర్లు ఉంటారు, నేను కొనడానికి వెళ్ళాను, 10 మంది నెగిటివ్ మాట్లాడినా నాకేం వినపడదు, ఇప్పుడు కొంటాం వేస్ట్, అది వేస్ట్, నాకేం వినపడదు, నాకు కావాల్సింది ఐ వాంట్ టు బై ల్యాండ్. ఈ 10% పీపుల్ విల్ బి లైక్ దిస్ అనమాట. మీకు అనురాగ్ లేకపోతే జేఎల్ఎల్ ఇచ్చే రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ 10% పీపుల్ యొక్క రిపోర్ట్స్ అవి. అంటే ఇది ట్రూ, ప్రచారం కూడా ట్రూ. మధ్యలో నలుగుతుంది ఈ 20% బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది. ప్రచారానికి ప్రభావితం అవుతారు, ఇది ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు అనమాట. దిస్ ఇస్ ద సినారియో, ప్రాక్టికల్ గా జరుగుతుంది. మై సజెషన్ ఏంటంటే వీళ్ళు దే నీడ్ టు అనాలిసిస్. ఎలా అనాలిసిస్ చేయాలి? జేఎల్ఆర్ రిపోర్ట్స్ ఉన్నాయి, అట్లానే అనురాగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, అట్లానే మనం ఒక పాత హిస్టరీ తీస్తే అసలు హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ యొక్క ప్రస్థానం అనేది స్టార్టింగ్ నుంచి ఎలా వెళ్తూ వస్తుంది, హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా వెళ్తూ ఉంది, హైదరాబాద్లో కంపెనీస్ ఎలా అట్రాక్ట్ అయ్యి వస్తున్నాయి, హౌ ఇట్ బికమ్ ఏ గ్లోబల్ సిటీ. సో రీజనల్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇప్పుడు రాబోతున్న మెట్రో సిటీస్ కానీ, ఫ్యూచర్ సిటీస్ కానీ, ఇవన్నీ దేర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. వాళ్ళు దీనికే పరిమితం అవ్వాలి. దేర్ షుడెంట్ గో టు ద బియాండ్ దట్. ఆ న్యూస్కి వెళ్లకుండా దీన్ని వాళ్ళు స్క్రూటినీ చేసుకుంటే వాళ్ళకి మైండ్ అంతా క్లియర్ అవుతూ ఉంటుంది, నారో అయిపోతుంది అనమాట. ఇవన్నీ డెలీట్ అని దెన్ దే కెన్ మూవ్ ఫార్వర్డ్, దే కెన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ అనమాట. యాక్చువల్గా దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకటనలు పక్కన పెట్టేస్తే హైదరాబాద్ ఈజ్ బూమింగ్ వండర్ఫుల్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ ఆటో పైలట్ మోడ్. ఇప్పుడు ఏదో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల మీద లేకపోతే రాజకీయంగా ఇచ్చిన ప్రకటనల మీద ఆధారపడి లేదు. అఫ్ కోర్స్ ఇఫ్ యూ టేక్ ద అమరావతి ఇలాంటివి అనుకోండి, కొత్త రాజధానులు కొత్త ఇది కాబట్టి దే ఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నో వే అనమాట. ఇప్పుడు హైదరాబాద్ బికమ్ ఏ గ్లోబల్ సిటీ, పీపుల్ ఆర్ బయింగ్ అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద గ్లోబ్ దే ఆర్ బయింగ్. కొనుక్కుంటున్నారు చక్కగా. ఒకప్పుడు అది బెంగళూరుకు ఉండేది అచ్చాం, ఇప్పుడు కొంటున్నారు. అట్లానే కంపెనీస్ కూడా బెంగళూరు నుంచి, బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి చాలా కంపెనీస్ వచ్చేసినాయి ఇక్కడ. బికాజ్ హైదరాబాద్కి ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ అట్రాక్టింగ్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా ఈజ్ హైదరాబాద్. అండ్ సెకండ్ లార్జెస్ట్
luxurious residential zone is Hyderabad. Second largest high-rise towers buildings ఉన్న ఏరియా హైదరాబాద్. అట్లానే కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్ బ్యూటిఫుల్ సిటీ ప్లస్ కంప్లీట్ నేచర్తో కనెక్ట్ అయి ఉన్న సిటీ అండ్ వాట్ వి కాల్ పొల్యూషన్ కూడా అత్యంత తక్కువగా ఉన్న సిటీ కూడా హైదరాబాదే. దీనికి రీజన్స్ ఉన్నాయి. బికాస్ హైదరాబాద్కి ఒక పెక్యులారిటీ ఉంది. హైదరాబాద్కి జస్ట్ ఆనుకునే సిటీగా ఆనుకునే 1,30,000 ఎకరాల్లో జియో ట్రిబుల్ 1 ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉండదు, అంత వాటర్ బాడీ ట్రీస్ ఇవన్నీ ఉన్నాయి. అట్లానే మీకు శ్రీశైలం హైవేలో కొంచెం అలా ముందుకు వెళ్తే తుక్కుగూడ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యూ కెన్ సీ ద కంప్లీట్ గ్రీన్ మార్కింగ్ ఉంటుంది. అదేంటంటే ఫారెస్ట్ జోన్. గ్రీన్ మార్కింగ్ ఈజ్ ఇండికేషన్ ఫారెస్ట్ జోన్. మొత్తం ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. అట్లానే కన్జర్వేషన్ ల్యాండ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ఈ హైదరాబాద్ని ఇట్ మేక్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఇవన్నమాట పొల్యూషన్ని. కాబట్టి ఇలాంటి సిటీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న సిటీ, హెసల్ ఫ్రీ ఉన్న సిటీ, క్రైమ్ తక్కువ ఉన్న సిటీ కంపేర్ టు ఆల్ అదర్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ సిటీ అనమాట. అందుకే మనం హైదరాబాద్ నుంచి వేరే సిటీ, ఇండియాలో ఉన్న వేరే సిటీ వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా దే వాంట్ టు కమ్ టు ఇండియా, దే వాంట్ టు సెటిల్ హియర్ డ్యూ టు ద సమ్ రీజన్స్. అది ఇంకో ఇంటర్వ్యూలో నేను చెప్తాను వాట్ ఆర్ ద రీజన్స్ వై దే వాంట్ టు కమ్ బ్యాక్ అనేది. సో వస్తున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి డిస్కనెక్ట్ అయిపోయింది. సపోజ్ జైపూర్ నుంచి వెళ్ళిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయారు. నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళు జైపూర్లో ఉన్న డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత జైపూర్లో ఉన్న ఒకటే, చెన్నైలో ఉన్న ఒకటే, బెంగళూరులో ఉన్న, హైదరాబాద్లో ఒకటే. వాళ్ళు ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ ఎక్కడ బాగుంది, బెస్ట్ లివింగ్ ఎక్కడ ఉంది, అప్ స్కేల్ లైఫ్ స్టైల్ ఎక్కడ ఉంది, ఓకే, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఎక్కడ ఉంది, నాకు బిజినెస్ ఏదైనా చేస్తే ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నిట్లో హైదరాబాద్ రేటింగ్ ఈజ్ నెంబర్ 1 అనమాట. సో పీపుల్ ఆర్ కమింగ్ టు ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ టు సెటిలింగ్ డౌన్ ఇన్ హైదరాబాద్. మీకు చిన్న ఇండికేషన్ చెప్తాను. గో టు ఎనీ గేటెడ్ కమ్యూనిటీ ఆఫ్ వీకెండ్స్, ఈ అపర్ణ కానీ మాయం కానీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీకెండ్స్లో క్లబ్ హౌస్ దగ్గర ఉంటే చాలు, మొత్తం ఆ హిందీ మాట్లాడే వాళ్ళే, మొత్తం నార్త్ ఇండియన్స్ మొత్తం. సో పీపుల్ ఆర్ కమింగ్ లైక్ దిస్ అనమాట. మన హైదరాబాద్ వాళ్ళు తక్కువ, మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చి చేస్తున్నారు. దే ఆర్ రికగ్నైజింగ్ ద హైదరాబాద్ అనమాట. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ దాట్ వీ నీడ్ టు టేక్, నాట్ దిస్ అది వస్తుంది ఇది వస్తుంది రాలేదు అనేది కాదు. బట్ హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఆటో పైలట్ మోడ్లో ఉంది కాబట్టి ఈ రియాలిటీని, హైదరాబాద్ ఎవాల్యుయేషన్ ఎలా అవుతుంది, ఏ సిటీగా ఎలా మారుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మనం కనుక చూస్తే మనకి నేరో అవుతుంది అనమాట. ఈ కన్ఫ్యూజన్ ఉండదు, దెన్ క్లియర్గా ఉంటుంది. దెన్ దే కెన్ సెలెక్ట్ ద ఎనీ ప్రాపర్టీ, దే కెన్ ఇన్వెస్ట్ అనమాట. సో అంటే ప్రెసెంట్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎన్ఆర్ఐ కొంతమంది మూవ్ అవుతున్నారు అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫార్మర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఈ గేటెడ్ కమ్యూనిటీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఏ బేస్ మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇక్కడ ఎలా ఉందంటే అండి, దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి. అమెరికాకి ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళు, అమెరికా కానీ సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఏదైనా వాటర్ రేట్ మీద ఫ్రెష్గా వెళ్ళిన వాళ్ళు, ఒక 2-3 years అయిన వాళ్ళు, వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ అక్కడ ఉంది. సో దే ఆర్ లుకింగ్, వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. సో దే నీడ్ మనీ దేర్. అక్కడ ఆపరేషన్ అమౌంట్ కానీ, లేకపోతే ఏమైనా ఇల్లు కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే డబ్బులు అక్కడ అవసరం ఉన్న కొంతపాటు డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ ద ప్లాట్స్, PLOTS ఫ్లాట్స్ అనమాట. అప్రూవ్డ్ ఉన్న ప్లాట్స్ మీద బడ్జెట్ చిన్నది ఉంటుంది, ఒక 40 లక్షలు 50 లక్షలు ఇలా ఉంటుంది అనమాట. అదే కొంచెం ఒక 15 ఏళ్ళు అయింది సెటిల్ అయ్యి, అంటే అక్కడ వెల్ సెటిల్ అయిపోయారు, దే హ్యావ్ ఎక్సెస్ అమౌంట్. వాళ్ళ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఎందుకు ఉంటుందంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. మనలాగా ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉండదు, అక్కడ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు, ఉండదు, దీని మీద ఉండదు. అక్కడ కల్చర్ కూడా ఎలా ఉందంటే డబ్బు సంపాదించు, ఖర్చు పెట్టు, ఎంజాయ్ చేయి అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా దే రిమెంబర్ ద హోమ్ టౌన్, అది మన ఇండియా హైదరాబాద్ అంటారు. వాళ్ళు కొంచెం ఫార్మ్ ప్లాట్స్ మీద నేను ఫ్యూచర్లో 10-15 ఏళ్ళ తర్వాత వెళ్తే నాకు ఒక అగ్రికల్చర్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని వాళ్ళు కొంచెం ఫార్మ్ ప్లాట్స్ మీద, అగ్రికల్చర్ మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ US వెళ్ళిన వాళ్ళు Y2K కంటే ముందు వీళ్ళు ఉన్నారు. నౌ దే ఆర్ 55 ఈ రేంజ్లో ఉన్నారు. అంతే కదా, దే ఆర్ 21 years ఇంజనీరింగ్ అయిపోతుంది. Y2K 2000 అప్పుడు వెళ్ళారు. నౌ నార్ 55, 60 years రిటైర్మెంట్. సో నౌ దే ఆర్ థింకింగ్ బికాస్ ఆఫ్ ద వేరియస్ రీజన్స్. అక్కడ ఏంటంటే వాళ్ళ పిల్లలు సెట్ అయిపోయారు USలో, అక్కడక్కడ UKలో చదువుకుని అక్కడికి సెటిల్ అయిపోయారు. నౌ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్ అలోన్, ఫీలింగ్ లోన్లీ. ఓకే, అక్కడ ఎవరెవరితో ఉండదు, టైం అనమాట ఉండదు, కల్చర్ ఉండదు, డిఫరెంట్ రీజన్స్. అట్లానే ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఇట్ ఈస్ లెంథియర్ ప్రొసీజర్. ఫస్ట్ ఫీవర్ వచ్చిందనే కానీ మనలాగా టాబ్లెట్ ఇవ్వరు, ఎందుకు వచ్చింది అని అనాలిసిస్, బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈలో ఫీవర్ పెరుగుతూనే ఉంటుంది, పట్టించుకోరు. దే డోంట్ వాంట్ టు గివ్ ద యాంటీబయాటిక్స్ అన్ని. ఈ పెయిన్ యూ నీడ్ టు బేర్ ఇట్ అనమాట. ఇవన్నీ స్క్రూటినీ చేసుకుని ఆ స్కాన్ ఈ స్కాన్ చేసి దెన్ దే రికగ్నైజ్, దెన్ దే విల్ స్టార్ట్ ద మెడికేషన్.
ఇట్ టేక్స్ అప్పటి వరకు యూ నీడ్ టు బేర్ ద పెయిన్. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. అట్లనే కొంచెం 55-60 years తర్వాత థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వెల్ సెటిల్ అయి ఉంటారు, దే వాంట్ టు బి విత్ దర్ చిల్డ్రన్, చుట్టాలు, వాళ్ళకి ఇంకా అదే లైఫ్. ఇంక వాళ్ళకి మన ఈ ఏజ్ లో మనకేంటి మంచి లగ్జరీ లైఫ్, కారు, ఫ్లైట్, ఇది ఇలా ఉంటుంది. వెన్ వి కమ్ 55-60 years ఇవన్నీ చూసుంటాం, దీని మీద బోర్ అంటే పీపుల్ టాక్, మాట్లాడడానికి కావాలి, పీపుల్ అంటూ కావాలి, ఏదైనా మోకాళ్ళు పొంటే ఒక డాక్టర్ సలహా ఇవ్వడానికి ఇదే కావాలన్నమాట. సో ఎవరికైనా ఆ ఏజ్ వెళ్ళిన తర్వాత దే నీడ్ అనమాట. సో అది ఇక్కడ ఉంది కాబట్టి దే వాంటెడ్ టు కమ్ బ్యాక్. వాళ్ళకి ఎలా ఉంది, దే వాంట్ టు హ్యావ్ ఒక బ్యూటిఫుల్ విల్లా క్లోజర్ టు ద సిటీ, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సిటీ, ద పొల్యూషన్ ఉంది, క్లోజర్ టు ద సిటీలో ఉండి అక్కడ దే వాంట్ టు లివ్ అనమాట. హ్యాపీగా ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో వేర్ ఆల్ ఎమ్యూనిటీస్ ఇస్ అకామిడేటెడ్, దే వాంట్ టు లివ్ దేర్. సో వాళ్ళ పల్స్ అలా ఉందన్నమాట. ఇట్లాగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్తో ఉన్నారు. అల్టిమేట్ గోల్ అనేది ఇన్వెస్ట్మెంట్కైనా ఇక్కడే రావాలి, అగ్రికల్చర్కైనా ఇక్కడే రావాలి, అదర్వైజ్ ఇన్ రిటైర్మెంట్కైనా ఇక్కడికి రావాలి. దిస్ ఇస్ వాట్ అక్కడ డెవలప్ అవుతున్న ప్రాసెస్ అనమాట. సో ఆల్ ద వే దే హ్యావ్ డిమాండ్ టు ఇన్వెస్ట్ అనమాట. కాకపోతే రైట్ ఇన్వెస్టర్, తర్వాత రైట్ లొకేషన్, మంచి ప్రైస్, ఇవి చూసుకుంటారు కదా, దట్ ఈస్ వాట్ దే వర్ లుకింగ్ అనమాట. సో అంటే ప్రజెంట్ ఏంటంటే మన స్టేట్లో తీసుకున్నట్లయితే, అంటే ఈవెన్ మన సౌత్ వైపు తీసుకున్నా, అంటే ఎన్ఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళు ఏమనిపిస్తుంది అంటే హై రేజెస్కి వెళ్ళలేరు, అలానే ఎక్కడో ప్లాట్ తీసుకొని అక్కడ ఏదో కట్టుకుంటే అక్కడి నుంచి మళ్ళీ వచ్చి వాళ్ళు వర్కింగ్ ప్లేస్కి రావడానికి చాలా సఫర్ అవుతారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకున్న సరౌండింగ్స్లో, వాళ్ళకున్న లిమిట్లో, వాళ్ళకున్న బడ్జెట్లో దే కెన్ చూస్ సమ్ బెటర్ ప్లాట్స్ అని అనుకుంటారు. అంటే ఎక్కువగా వీళ్ళంటే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తారు. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ డెవలప్ అవుతున్నాయి ఎక్కువగా స్టాండ్ అలోన్స్ అపార్ట్మెంట్స్? చెప్పాలంటే అక్రాస్ ద సిటీ అవుతున్నాయి, బట్ ఈ బడ్జెట్లో అయితే వెస్ట్ అయితే నో, యూ డోంట్ హ్యావ్ వెస్ట్ అంతా. ఎందుకంటే వెస్ట్లో మనకి ఎప్పుడైతే మీరు చూడండి, ఒకప్పుడు సిటీకి సెంటర్ పాయింట్ కోటి అబిడ్స్ ఉండేవి, అక్కడి నుంచి అక్రాస్ ద 20-25 kilometers డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది. వెన్ ఐటీ అండ్ ఆల్ కమ్స్ నౌ బంజారా హిల్స్ బికమ్ ద, అంటే వెస్టర్న్కి ఎక్కడ కోటి నుంచి బంజారా హిల్స్కి షిఫ్ట్ అయిపోయింది. సెంటర్ పాయింట్ నౌ బికమ్ బంజారా హిల్స్. బంజారా హిల్స్ నుంచి నేను చెప్తాను, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగి, ఓఆర్ఆర్ అయిపోయింది. చెప్పే పేర్లను ఇమాజిన్ దో. దాని తర్వాత అంతా జియో ట్రిపుల్ ల్యాండ్స్ ఉన్నాయి. సో 18 kilometers వరకు ఉన్నాయి, మోకిల దాకా. దే డోంట్ హ్యావ్ ఆప్షన్. ఒకవేళ ఇప్పుడు నియోపోలిస్ కూడా యాడ్ అయిపోయింది ఆఫ్టర్ ద ఔటర్ రింగ్, దట్ ఈస్ నియోపోలిస్ తో అండ్ అక్కడి నుంచి మొత్తం మీకు జియో ట్రిపుల్ ఉంటుంది. సో ఇదంతా మీకు కోట్లు ఉంటే తప్పితే కాదు. ఇక లేదంటే ఇంకా మోకిల దాటి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ మోకిల వైపు కూడా పడి అక్కడ కూడా రేట్లు అయ్యాయి. కాబట్టి నో వెస్ట్ జోన్. ఒకటి నార్త్ జోన్ ఒకటి మనం తీసుకోవచ్చు. అంటే నార్త్ వెస్ట్ జోన్ అంటే మీకు ఒక మన వెస్ట్ జోన్ నుంచి నెక్స్ట్ జోన్ వచ్చేసరికి కొల్లూరు, అది కూడా వెస్ట్ జోన్ కింద వస్తుంది. కొల్లూరు, అక్కడ కూడా మిడిల్ క్లాస్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇదనమాట. అంటే మిడిల్ క్లాస్ అంటే 50 lakhs to 80 lakhs అనుకుందాం ఈ రోజు ఉన్న మిడిల్ క్లాస్. ఒకప్పుడైతే మిడిల్ క్లాస్ వచ్చేసేది. సో ఇప్పుడు అది లేకపోతే ఏమో మీకు ముంబై హైవే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా అనమాట. ముంబై హైవేలో ఇస్నాపూర్, సంగారెడ్డి దాకా కూడా వీళ్ళకి మంచి ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా దొరికిపోతాయి. 60-70 lakhs, 80 lakhs లో కూడా దొరికిపోతాయి. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఏరియాస్. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దీస్ ఏరియాస్ బికాస్ అక్కడి నుంచి మీకు ఇస్నాపూరు, తర్వాత లకడారం, సంగారెడ్డి కూడా అవసరం లేదు, కంది, ఈ ఏరియాస్ ఉన్నాయి కదా ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఏరియా. ఇప్పుడు ఆ ముంబై హైవే కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది, ఆల్రెడీ వర్క్ ఈజ్ అండర్ ద ప్రోగ్రెస్. ఇంకోటి మీకు ముంబై హైవే నుంచి ఔటర్ రింగ్ రోడ్ వస్తే, ఔటర్ రింగ్ రోడ్ నుంచి మీకు ఎగ్జాక్ట్లీ 16 kilometers హైటెక్ సిటీ, 16 minutes హైటెక్ సిటీ వస్తారు. మోస్ట్లీ హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకి మోస్ట్ కన్వీనియంట్. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఛాయిస్ ఆర్ ఛాన్స్ ఆల్సో. ఈ బడ్జెట్లో ఉండాలి, ఒక 25 minutes డ్రైవ్లో ఉండాలి అంటే దిస్ ఇస్ ద మెయిన్ అనమాట. సో ఈ ఏరియా కూడా బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న ఏరియా, బాగా డెవలప్ అవుతున్న ఏరియా. అక్కడ ఇప్పుడు NH116 అని కొత్త ఒకటి కంది ఐఐటి తర్వాత ఐఐటి దగ్గర ఒక హైవే క్రియేట్ అయింది. తర్వాత మీకు సంగారెడ్డి అనేది మీకు సిటీ, నేను చెప్తాను హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయి మున్సిపాలిటీస్ లైక్ శంషాబాద్, షాద్ నగర్, లేకపోతే ఇటు సంగారెడ్డి, అన్ని ఇటుపక్క టేక్ ఎనీ చౌటుప్పల్ కానీ ఇలా కనుక తీసుకుంటే సిటీ ఇలా డెవలప్ అవుతూ వెళ్తుంది.
కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ ఈ సిటీ డెవలప్మెంట్ ఉన్న దానికంటే ఫాస్ట్గా ఆ ఏరియాస్ నుంచి సిటీకి కనెక్ట్ అవుతున్న 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి సంగారెడ్డి, ఇంకోటి షాద్ నగర్. ఇవి అసలు సిటీకి ఎక్స్పాన్షన్ కంటే అవి ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి టువర్డ్స్ కనెక్టింగ్ టు ద సిటీ అనమాట. అందుకే నేను సంగారెడ్డిని సజెస్ట్ చేస్తున్నాను. సంగారెడ్డి ఒకటి హైవే, ముంబై హైవే ఎక్స్పెన్షన్, కొత్త రోడ్స్ వచ్చినాయి. అట్లానే రీజనల్ రింగ్ రోడ్కి అనేది మెయిన్ తలమానికం అంటాం మనం, అంటే మెయిన్ బేస్ అనేది సంగారెడ్డి చేస్తున్నాను అనమాట. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఫేజ్ 1. ఎందుకంటే ఇది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇది ఫేజ్ 1 కింద వస్తుంది అనమాట. సో అక్కడ మెయిన్ అసలు స్టార్ట్అప్ అక్కడ ఉంటుంది సంగారెడ్డి దగ్గర. కాబట్టి అది సంగారెడ్డి డెవలప్మెంట్, కంది ఐఐటి కానీ, ముంబై హైవే ఎక్స్పాన్షన్ కానీ, క్లోజర్ టు ద మన హైటెక్ సిటీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ క్లోజ్గా ఉండటం కానీ, అట్లానే 50-60-70 లక్షల బడ్జెట్లో ఇల్లు దొరకటం కానీ, దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అది విషయం. సో ఇంకా సెకండ్ బెస్ట్ అంటే మీకు శంషాబాద్, ఐ థింక్ ఎల్బీ నగర్, గట్కేసరి. వాట్ అబౌట్ దిస్ ఆర్ ఆల్సో బెస్ట్ లొకేషన్. అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తారనేది డిపెండ్ అవుతుంది అనమాట. సపోజ్ మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఎక్కువ మంది ఎంప్లాయీస్లో 50% ఐటీ వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇంక ఇదే హైటెక్ సిటీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ఇవే. అది కాకుండా వేరే ఎంప్లాయీస్ ఉంటే మనం మీరు అన్నట్టుగా ఎల్బీ నగర్, హయాత్ నగర్, దట్ ఈస్ ఆల్సో ద బెస్ట్ ప్లేసెస్. బట్ ఇక్కడ ఉన్న ఇది అక్కడ ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంటే మీకు 25 minutesలో అన్ని మంచి మంచి మాల్స్కి వచ్చేయచ్చు, మంచి మంచి థియేటర్స్కి వచ్చేయచ్చు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్కి వచ్చేయచ్చు, షాపింగ్కి వచ్చేయచ్చు, ఫుల్ చక్కగా తిరగచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. దట్ ఈస్ ఆల్సో బెస్ట్ లొకేషన్ వేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఓవర్ నియర్ బై దేర్. దట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్. ఎవరైనానండి మన లివింగ్లో మన జాబ్ వర్క్ 8 hours to 9 hours ఉంది అంటే దానికి అటు ఒక 1 hour ఇటు ఒక 1 hour యాడ్ చేసుకోవాలి ట్రావెలింగ్. ఇదంతా కలిపితే జాబ్. ఇంకా చెప్పాలంటే ఇంకొక 1 hour ఇంకో 1 hour ప్రిపరేషన్, రెడీ అవ్వాలి కదా, గెట్ రెడీ, స్నానం, ఆఫీస్కి వెళ్ళాలంటే దిస్ ఆర్ అదర్. సో దిస్ ఈజ్ మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి, ఓ నాది ట్రావెల్ టైం ఇంత అని. అదర్వైజ్ అది ఫిక్స్ కాకపోతే ఏమవుతుందంటే మనం రోజు దాన్ని బా అంటూ ఉంటుంది అనమాట. ఫిక్స్ అయిపోవాలి, దిస్ ఇస్ వే అవర్ లైఫ్ అనేది. ఫిక్స్ అయిపోయిందంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, యాక్సెప్ట్ చేస్తే అడాప్ట్ అవుతుంది, అడాప్ట్ అయితే మనకి లగేజ్ ఉంటుంది, భారం ఉండదు. సో దిస్ వీ నీడ్ టు ప్రిపేర్. ఎవరు వర్కింగ్ స్టైల్కి తగ్గట్టుగా ఎక్కడ ఉండాలి అనేది అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా దిల్ష్ నగర్లోనో, ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళకి, హయాత్ నగర్లో ఉన్న వాళ్ళకి జీవితకాలంలో నిజంగా ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. దేని వాళ్ళ జీవితకాలం అవసరాలన్నీ అక్కడ తీరుతాయి. దే నీడ్ నాట్ టు కమ్ హియర్ యాక్చువల్లీ. సో అట్లానే ఏ ఏరియా ఉన్నాయి. కాదు కొంచెం ప్యాషనెట్గా ఉండి ఐటీ జాబ్స్. జనరల్గా ఏంటంటే ఒక ఇంట్లో ఒకళ్ళిద్దరన్నా ఐటీ వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఫార్మాలో వెళ్ళినా ఒకళ్ళు ఇంకోటి చేసుకున్నాక ఉంటున్నారు. కాబట్టి మెయిన్ బూమింగ్ అంతా ఐటీలో ఉంది, ఐటీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. అట్లానే స్కేల్ కూడా ఐటీలో ఎక్కువ ఉంటుంది. సో దట్ అదొక ప్యాషనెట్ జాబ్. సో దట్ పీపుల్ ఆర్ మోస్ట్లీ ప్రిఫరింగ్ ఐటీ. సో దట్ ఐటీ బేస్ ఇది ఉంది కాబట్టి దీని క్లోజర్ అంటే ఎప్పుడైతే మీరు కిలోమీటర్ అంటారు, యూ కెనాట్ బై ఇన్ యువర్ లైఫ్ టైం. గాన్ దోస్ డేస్. హౌ మెనీ టైం లిమిట్ చూసుకోవాలి, ఎంత టైంలో మనం ఇక్కడ రాగలుగుతాం అనేది మెయిన్ అనమాట. ఈవెన్ గూగుల్ కూడా ఏం చూపిస్తుంది అంటే, నేను ఇక్కడికి వెళ్ళాలంటే షార్టెస్ట్ టైం చూపిస్తుంది, డిస్టెన్స్ చూపిదు. పక్కన ఇంకోటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే 16 kilometers 50 minutes అని ఉంటుంది. ఇది చూపిస్తేమో 24 kilometers తక్కువ టైం చూపిస్తుంది. సో మెయిన్ వాల్యూ టైం అన్నమాట. టైంనే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా పాత రోజుల ప్రకారం అన్ని కిలోమీటర్లు అంటే యూ కెనాట్ బై ద లైఫ్. మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఎలా ఉండాలి, ప్రాపర్టీ కొనాలి అన్నప్పుడు మనకు కొన్ని అడాప్ట్ చేసుకోవాలి. దానికి ఏమేమి లక్షణాలు కానీ కొనాలన్నప్పుడు, గోల్డ్ కొనాలన్నప్పుడు ఏమనుకుంటాం, ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఒరిజినల్ గోల్డ్ ఎక్కడ దొరుకుతాయి, బెస్ట్ డిజైన్స్ ఏంటి, ఎట్లయితే స్క్రూటినీ చేసుకుంటాం. సో యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ యాజ్ ఎ బయర్ ఆఫ్ ద గోల్డ్. ఇక్కడ కూడా యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ టు బయర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనమాట. సో అప్పుడు ఆ రోజులో ఆ ట్రెండ్ ఏముందో అదే ఫాలో అవ్వాలి. అదే. సో ఇప్పుడున్న ట్రెండ్ కిలోమీటర్ నేను చెప్పాను. తర్వాత ఒక లైఫ్ స్టైల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి. జనరల్గా మనం ఆలోచించుకుంటాం, మార్నింగ్ లేస్తే ఏం చేస్తాము, బ్రష్ చేసినప్పుడు బ్రష్ అవసరం, బ్రష్ ఇక్కడ దొరుకుతుందా లేదా, సింపుల్ ఇలా స్క్రూటినీ చేసుకుంటూ ఉంటుందా. తర్వాత స్నానం చేస్తే టవల్ అవసరం, టవల్స్ ఇక్కడ దొరుకుతాయి లేవా, బట్టలు దొరుకుతాయి లేవా, కూరగాయలు దొరుకుతుందా లేదా, పాలు దొరుకుతుందా లేదా, మెడిసిన్స్ దొరుకుతాయి లేదా, వాకింగ్కి ఏమైనా అవకాశం ఉందా, దీదారాలదా, ఏదైనా ఫన్ ఉన్నప్పుడు సాటర్డే సండే మూవీస్కి వెళ్ళగలుగుతామా లేదా, హోటల్స్కి దీదారాల అన్ని ఇలా చెక్ లిస్ట్ తయారు చేసుకుంటే నేరో అవుతుంది మైండ్ యాక్చువల్. అదర్వైజ్ అట్టర్ కన్ఫ్యూజన్ అనమాట. మనం చేసుకుంటే ఎవరైనా ఇదే పద్ధతిలో వెళ్తే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. మనకి ఏంటంటే బంగారం ధర అప్ అండ్ డౌన్స్ అవుతుంది అంటే మన డాలర్ పెరిగితే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే షేర్ మార్కెట్ అంటే అక్కడ ట్రేడింగ్ చూస్తాం. అసలు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు, లేకపోతే రియల్ ఎస్టేట్ పెరిగింది అంటారు. అసలు ఇది ఎలా మనం కన్సిడర్ చేస్తాం? ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా.
రియల్ ఎస్టేట్లో మార్కెట్ పడిపోయింది అనగానే పడిపోయింది అనేది ప్రచారం ఉంటుంది. అవును, దానికి పడిపోయింది అనటానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫీచర్ ఏం ఫీచర్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ ఏంటంటే కొనుగోలుదారులు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆగుతారు కొనటానికి. ఒకటి ఇది ఫస్ట్ అనమాట. వేరియస్ రీజన్స్ అనుకోండి, అంటే ఇంకా రేట్లు తగ్గుతాయి ఇవి అని చెప్పేసి ఆగుతారు. ఇదొక ఇండికేషన్, మెయిన్ ఇండికేషన్ ఇదే. సో ఇదొక లక్షణంగా తీసుకోవచ్చు. అట్లానే బిల్డర్స్ రకరకాల అట్రాక్షన్ యాడ్ చేస్తారు. కార్ ఫ్రీ అని, అదని ఇదని యాడ్ చేస్తారు. అట్లానే ఇంతకుముందు 2 నెలల్లో పేమెంట్ చేయాలనే వాళ్ళు ఒక 4 నెలలు టైం ఇవ్వటం బిల్డర్స్, ఇది చేస్తారు బిల్డర్స్. అలానే దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ అనమాట. అట్లానే మీరు జనరల్గా కొనుక్కునేటప్పుడు మనకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. భూమ్ మార్కెట్ బాగున్నప్పుడు 1 మంత్ 1.5 మంత్ కంత ఎవరు రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏంటంటే 2 మంత్స్ కావాలన్నా 3 మంత్స్ కావాలన్నా ఇస్తారు. దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ అనమాట. అట్లానే కొనుక్కోవాలి అని మనం వెళ్ళి బిల్డర్తో కూర్చున్నప్పుడు జనరల్గా మనం ఏదైనా కొనుక్కోవాలన్నట్టే ఒక ఫస్ట్ డ్యూ డిలిజెన్స్ చేసుకుంటాం. ఏ ఏరియాలో కొంటే బాగుంటుంది, ఇతని దగ్గర ప్రాపర్టీ కొనొచ్చా లేదా. డ్యూ డిలిజెన్స్కి వీ నీడ్ సమ్ టైం. యాక్చువల్గా భూమి ఉన్నప్పుడు ఆ టైం దొరకదు మీకు. దే డోంట్ గివ్ టైం. నువ్వు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు వస్తూ కొనుక్కుంటారు. సో ఇప్పుడు ఆ టైం కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫీచర్స్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉంది అనేది. నిజంగా చెప్పాలి అంటే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఏమనుకుంటాము జనరల్గా, ఒక ప్రాపర్టీ కొనాలన్నప్పుడు నేనేమనుకుంటాను, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, మిగతా బడ్జెట్ నేను అరేంజ్ చేసుకోవడానికి కొంచెం నాకు టైం కావాలి, కాబట్టి బిల్డర్తో మాట్లాడు, నాకు ఇంత టైం కావాలని అడుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, బార్గెనింగ్. మీరు 5,000 చెప్పారు కదా, నాకు 4,500కి ఇవ్వండి, లేదా 4,200కి నేను కొంటాను అని చెప్తాం. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, నాకు కొంచెం డ్యూ డిలిజెన్స్ చేయడానికి టైం కావాలి, మీరే తీసుకోవాలని ఇక్కడ చాలా ఉన్నాయి కదా, నేను అన్నీ చూసుకుని తీసుకుంటాను, నాకు దానికి కూడా టైం కావాలి. దీస్ ఆర్ ఆల్ ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఇవన్నీ ప్రాసెస్ ఇదంతా అందరికీ. కానీ ఈ ప్రాసెస్ రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఛాన్స్ ఇవ్వదు. అంటే యూ నీడ్ టు కాంప్రమైజ్. ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అవ్వాలి. టైం ఇవ్వడు, ఇమీడియట్ పే చేయాలి, నీ దగ్గర ఉందంతా ఇచ్చేయాలి, మిగతాదేమో ఇంట్లో గోల్డ్ ఆ గోల్డ్ ఈ గోల్డ్ ఏది పెట్టి అప్పు చేసి తెచ్చి ఇచ్చేయాలి. టైం దొరకదు. లేకపోతే ఆప్షన్ ఉండదు మీకు. నాకు 5th ఫ్లోర్లో కావాలి, 5th ఫ్లోర్ లేదు, 1st ఫ్లోర్లోనే ఉంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, యూ నీడ్ టు కాంప్రమైజ్. సో ఈ భూమి టైంలో ఏమో అన్ని కాంప్రమైజెస్ ఉంటాయి, భూమి లేనప్పుడు అన్ని వేసలు. కస్టమర్ ఏంటంటే అన్నీ కాంప్రమైజ్ అయ్యి భూమి ఉన్నప్పుడు కొంటాడు తప్పితే, భూమి లేనప్పుడు ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా తీసుకోడు. అదొక డిఫరెంట్ అనమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు తీసుకుంటే నిజంగానే కొంచెం మార్కెట్ స్తబ్దంగా ఉన్నప్పుడు హీ విల్ బి హ్యాంగ్ ఆల్ ద ఆప్షన్స్. హీ కెన్ ప్రాసెస్, చక్కగా బిల్డర్తో మాట్లాడుకోవచ్చు, మళ్ళీ 10 సార్లు చూపించచ్చు సైట్ని, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని అంతా చూపించచ్చు. తర్వాత చుట్టుపక్కల ప్రాపర్టీస్ విజిట్ చేసి ఏం కాదు, ఆయన ఏ ప్లాట్ మాట్లాడే అది అక్కడికి పోదు, చుట్టూ చూసుకోవచ్చు, ఏది బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు, నా దగ్గర ఇంతే పేమెంట్ ఉందని చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ ఎవ్రీథింగ్, దే విల్ బి హ్యాంగ్ ఓపెన్ ఆప్షన్స్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. ఈ రోజు వరకు రియల్ ఎస్టేట్లో బాగుపడిన వాళ్ళలో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే బాగుపడ్డారు. మీరు చూడండి, 2018లో మార్కెట్ వచ్చినప్పుడు ఎగ్దమైన రేట్లు పెరిగినాయి. 2018 తర్వాత మన తెలంగాణ అవన్నీ అయిపోయిన తర్వాత 2016లోను 17లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, 16-17లో అస్సలు మార్కెట్ బాగాలేదు. బికాజ్ ఒకప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయిన అదొకటి ఇది. తర్వాత నోట్ బంద్ 2016లో నవంబర్లో వచ్చింది. మార్కెట్ అంతా ఇది అయిపోయింది. బట్ కొంతమంది ఇలాగనే కొంచెం స్క్రూటినీ వేసుకొని కొనుక్కున్న వాళ్ళు 2018 తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయారు. దిస్ ఈజ్ హిస్టరీ, క్లియర్ హిస్టరీ అనమాట. దట్ ఈస్ వాట్ మనం థింక్ అనమాట ఇది. సో దట్ ఈస్ ఈ లక్షణాలు ఇలా ఉంటాయి యాక్చువల్గా. సో మార్కెట్ పడిపోయింది అని చెప్పి ఎంతసేపు మనం మాట్లాడుకున్నాం. అవునండి. అసలు మార్కెట్ పికప్ అయింది అని ఎట్లా ఫైన్ చేస్తాం? అది కూడా ఇప్పటివరకు మార్కెట్ పడిపోయిన యొక్క లక్షణాల గురించి మాట్లాడాం, ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది, దాన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి బయర్స్ అనేది చెప్పాము. మార్కెట్ పికప్ అవుతుంది అనడానికి కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. హౌ టు ఫైండ్ దట్ ఐ విల్ టెల్ యూ. రియల్ ఎస్టేట్లో మార్కెట్ పడిపోవటం లేదా స్తబ్దంగా ఉండటం అనేది కామన్ ఫినామినీ అనే. మీకు 2008లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. 2006, 7, 5లో అద్భుతంగా ఉన్న మార్కెట్ 2008లో బాగా పడిపోయింది. ఎందుకు పడిపోయింది? ఆ రీజన్స్ వేరు. తర్వాత మళ్ళీ 2 సార్లు మార్కెట్ ఆ రీజన్స్ వేరు, అది మళ్ళీ చెప్తాను ఎందుకు. ఆ రీజన్స్ ఏంటంటే,
ఈ ఐటీలో జాబ్స్ పోయినాయి, కొన్ని బ్యాంక్స్ యూఎస్లో కొన్ని బ్యాంక్స్ కొలాప్స్ అయినాయి, వాట్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ వల్ల యూఎస్లో చాలామందికి జాబ్స్ పోయినాయి. ఐటీ అయితే అసలు కంప్లీట్ డెడ్, అందరూ లే ఆఫ్స్ లేకపోతే బెంచ్ మీదకి వచ్చారు. బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం మానేసినాయి. బ్యాంక్ లోన్ ఎప్పుడు వస్తుంది, వెన్ యూ హ్యావ్ రీపేయింగ్ కెపాసిటీ దెన్ ఓన్లీ దే విల్ గివ్. సో బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం మానేసేసి పిచ్చ రెసిషన్ నడిచింది. ఆ టైంలో ఆర్థిక మాంద్యం వచ్చింది, ఎవరి దగ్గర డబ్బులు లేవు. కొనుక్కున్న వాళ్ళు కూడా బిల్డర్లు ఫోన్ చేస్తే, బాబు నేను మీకు 30 లక్షలు ఇచ్చాను కదా, 15 లక్షలు ఇచ్చినా చాలు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మేము కొనుక్కోలేము. దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెండ్ అనమాట. ఆ టైంలో ఉన్న మార్కెట్ పడిపోవటానికి గల కారణాలు అవి. అది 2008లో జరిగిన సిచ్యువేషన్. కాబట్టి 2008 తర్వాత మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా 2012 వరకు అన్ని కోలుకున్నాయి. మళ్ళీ ఎప్పుడు అదే పరిస్థితి ఉండదు కదా, రెసిషన్ పోయింది, మళ్ళీ జాబ్స్ రావడం స్టార్ట్ అయినాయి, బ్యాంక్స్లో అన్నీ స్టార్ట్ అయినాయి 2018. కాబట్టి ఇట్ టేక్స్ 4 years అనమాట. 2008లో మార్కెట్, 2008 నుంచి 2012 ఇట్ టేక్స్ లాంగర్ టైం ఇది అవటానికి. 12 తర్వాత అంతా ఇట్లా కోలుకోవటం జరిగింది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇట్ టేక్స్ 4 years ఆఫ్టర్ ఇదనమాట ఆ ఫీచర్స్కి. తర్వాత ఇంకోసారి ఈ తెలంగాణ ఇష్యూ వచ్చిన 2013-14 ఈ టైంలో మార్కెట్ మళ్ళీ కొలాప్స్. ఎందుకు కొలాప్స్ అయింది? అప్పుడున్న రీజన్స్ వేరు. పీపుల్ హ్యావ్ మనీ. ఫస్ట్ సినారియోలో దే డోంట్ హ్యావ్ మనీ, సెకండ్ సినారియోలో దే హ్యావ్ మనీ. బట్ ఇది తెలంగాణ విడిపోయింది, మొత్తం తెలంగాణలో హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ అంతా 90% ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఒక ఫీలింగ్ వచ్చింది, ప్రాంతీయ భావం, ఇక్కడ డెవలప్ అవ్వద్దు, ఇక్కడ వేస్ట్ పెట్టలేము, ఆంధ్రాలో పెట్టుకుంటే బాగుంటుంది, అది పెట్టుకుంటే బాగుంటుంది, ఇట్లాగా రకరకాల థాట్ ప్రాసెస్తో పీపుల్ దే వెయిటెడ్ అనమాట టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. చాలా వరకు అసలు ఇన్వెస్ట్మెంట్ ఆగిపోయింది. మళ్ళీ మీకు 2016లో నోట్ బంద్ వచ్చింది, 14 తర్వాత అప్పుడు కూడా కొంచెం, మళ్ళీ 17 దాకా 18లో మళ్ళీ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంది. 2 yearsలోనే ఊపందుకుంది. దే హ్యావ్ మనీ. అప్పుడు గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, తెలంగాణ ఇష్యూ వల్ల ఆంధ్ర వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా లేదా, డబ్బులున్నా కూడా పాలసీస్ గురించి వెయిట్ చేశారు ఏమొస్తుంది అనేది. అంతకుముందు సినారీలో దే డోంట్ హ్యావ్ మనీ, ఇప్పుడు దే హ్యావ్ మనీ. ఇప్పుడు థర్డ్ రిసెషన్, థర్డ్ ఇదనమాట. ఇప్పుడు మనం ఎదుర్కొంటుంది 3వసారి రియల్ ఎస్టేట్ పడిపోవడం గురించి. అది ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి. లాస్ట్ ఇయర్ అంటే అసెంబ్లీ ఎలక్షన్, తర్వాత ఏమో సెంట్రల్ ఎలక్షన్, కొత్త గవర్నమెంట్, ఈ పాలసీస్, తర్వాత రేవంత్ రెడ్డి గారు రాగానే కొన్ని డెవలప్మెంట్కి సంబంధించిన చేంజెస్, హైడ్రా ఇవి వచ్చినాయి. ఇప్పుడు కూడా దే హ్యావ్ మనీ, డబ్బులు ఉన్నాయి, బట్ వెయిటింగ్ అనమాట, చేయాలా వద్దా. ఎందుకంటే మేము అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినప్పుడు గెట్ లాట్ మనీ కాల్స్ అనమాట, జస్ట్ ఎంక్వైరీ కాల్స్. దే హ్యావ్ మనీ. అది టైం వేస్ట్ చేసుకోరు కదా యాక్చువల్గా. సో మనీ ఉంది, బట్ ఒక చిన్న కన్ఫ్యూషన్, పెట్టాలా వద్దా అనేది. డెవలప్మెంట్ భూమి వస్తుంది అనడానికి ఇది ఒక ఇండికేషన్. అంటే ఇలాంటి ఎంక్వైరీస్ లేక పట్టించుకోకపోతే ఏముండదు. ఇప్పుడు మీరు కూడా రియల్ ఎస్టేట్ ధూమ్ ధమ్ అనగానే 1,00,000 వ్యూస్ వస్తున్నాయి. పీపుల్ హ్యావ్ ఇంట్రెస్ట్. 1 hour అయినా చూస్తున్నారు, ½ an hour అయినా చూస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉంటేనే చూస్తాను కదా, అదర్వైజ్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైం. ఇప్పుడు అందరికీ టైం బిజీయే కదా. సో అదొక ఇండికేషన్. మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి అనుకోండి, ధమాలైంది అన్నా కూడా వ్యూస్ బాగుంటే దేర్ ఈజ్ ఇండికేషన్ దట్ ఇన్ ఫ్యూచర్ దే మే ఇదనమాట. ఇదొకటి. రెండోది, హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ పెక్యులారిటీ డెవలప్మెంట్. ఎవరు వచ్చినా కూడా డెవలప్మెంట్ ఆగడానికి లేదు. ఎందుకు? హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణ రెవెన్యూలో 50% అండ్ అబోవ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, దట్ టు ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద ఇది రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది రెవెన్యూ. సో ఆ రెవెన్యూని కాపాడుకోవాలి, వర్కింగ్ క్యాపిటల్ కావాలంటే గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ని ఎప్పుడు పెంచి పోషించాల్సిందే. అట్లానే ఇంతకుముందే అమల్లో ఉన్న పథకాలు ఉంటాయి కదా, కంపెనీస్ అవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి మొత్తం. ఇంతకుముందు ఏది ఆగలేదు. ప్లానింగ్స్లో చేంజ్ అయినాయి కానీ ఆల్రెడీ వర్కింగ్ కండిషన్ ఉన్నాయి. డెవలప్మెంట్, ఇఫ్ యూ గో టు ద సిటీ, నేను 3 yearsగా చూస్తున్న డెవలప్మెంట్స్ కంటిన్యూ అయిపోయి ఇప్పుడు అన్నీ మారిపోయినాయి మొత్తం. అంటే గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి ఆపుకోలే పనులు, అన్ని వర్క్స్ అయినాయి మొత్తం. ఇట్స్ గోయింగ్ ఆన్. ఇది ఒక ఇండికేషన్ మనం తీసుకోవచ్చు, మార్కెట్ వచ్చినప్పుడు బాగుంటుంది అనేది. తర్వాత ఇప్పుడు ఈ ప్రకటనలు ఏవైతే వస్తున్నాయో గవర్నమెంట్ నుంచి, అంటే పొలిటీషియన్స్ నుంచి వచ్చే వేరు, గవర్నమెంట్ డైరెక్టర్స్ వెళ్ళి చెప్పారు వాళ్ళ వేరు. డైరెక్టర్స్ ఇచ్చేటప్పుడు థరోగా ఇస్తారనమాట. ఇప్పుడు లెటెస్ట్ సీ దట్ మనం రైల్వే, ఈ మెట్రో రైల్వే డైరెక్టర్ చైర్మన్ ఉన్నారు, క్లియర్గా ఇండికేషన్ మొత్తం ఎక్కడెక్కడ మీకు మెట్రో ఎక్స్పాన్షన్ ఎక్కడ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎన్ని స్టేషన్లు వస్తున్నాయి, ఒక్కో స్టేషన్లో ఎంతమందికి అకామిడేట్ చేయొచ్చు అనేది క్రిస్టల్ క్లియర్గా హీ గేవ్ ద పూర్తి అనాలిసిస్ ఇచ్చారనమాట.
సో అదొకటి. అట్లానే రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా ఇప్పుడు ఫైనలైజేషన్ ఒక స్ట్రెచ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకో స్ట్రెచ్ ఈజ్ గెటింగ్ రెడీ అనమాట. ఇదొకటి. అట్లానే ఫ్యూచర్ సిటీకి సంబంధించిన న్యూస్లు రావటమే కాదు, వర్క్స్ అవుతున్నాయి. ఫ్యూచర్ సిటీస్ వర్క్ ఇస్ అండర్ ద ప్రాసెస్. అట్లానే ఫ్యూచర్ సిటీ నుంచి మీకు రావిరాల ఔటర్ రింగ్ రోడ్కి ఒక కనెక్షన్ రోడ్ ఆ వరకు కూడా స్టార్ట్ అయింది. దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్ ఫ్యూచర్ భూమి ఈజ్ కమింగ్ అని. అట్లానే మీకు రీజనల్ రింగ్ రోడ్ లోపు మెగా సిటీ అంటే మొత్తం ఉన్న 32-35 మున్సిపాలిటీస్ని హైదరాబాద్ హెచ్ఎండిలో కలపాలనేది ప్రపోజల్. ఇది కూడా ఎప్పటి నుంచి ఉంది. నో ఇట్ ఈస్ గెటింగ్ ఫైనలైజ్డ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూస్. ఇవి మీకు 2-3 గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది అంటే, వచ్చే వరకు మీకు టైం వచ్చింది అంటే ఇంకా మీకు ఓవర్ నైట్ అంతా చేంజ్ అయిపోతుంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైజాగ్లో ఎప్పుడైతే క్యాపిటల్ అనౌన్స్ అయిందో అప్పటి వరకు ఏమో అప్పటి వరకు ఏంటంటే అమరావతి రాజధాని, వైజాగ్ ఏం లేదు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. వైజాగ్ కాదు. ఎప్పుడైతే రాజధాని అన్నారో ఇమ్మీడియట్ గా మీకు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరిగింది రియల్ ఎస్టేట్లో. ఆ టైంలో ఉన్న వెంచర్లో ఉన్న సౌత్ ఫేసింగ్లు, రోడ్డు సూలలు ఇక అన్ని మొత్తం పోయినాయి. అప్పటికి 3-4 ఏళ్ళ నుంచి వెయిటింగ్ లో ఉన్న రియల్టర్స్ అందరూ టక్కడక్కడ బయటపడిపోయారు మొత్తం. దట్ ఈస్ బూమ్. తర్వాత ఆలోచించుకుని ఫోన్ చేసరికి అది లేదు, ఇది ఉంది, ఈ రేట్ అయితే ఇస్తాం. దట్ ఈస్ కమింగ్ సూన్ అనమాట. ఏదన్నా 1-2 గెజిట్ నోటిఫికేషన్ వస్తే ఎంటైర్ సినారీ విల్ బి చేంజింగ్ యాక్చువల్గా. సో ఎవరైతే ఇక్కడ ఉండాలనుకుంటున్నారో, హైదరాబాద్ బెస్ట్ లొకేషన్ అని అనుకున్న వాళ్ళైతే అది చక్కగా కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు. ఆ ఫిగర్స్ ఏదైతే మనం చెప్పుకుంటున్నాం అవే ఫిగర్స్ అనమాట. ఓకే. సో ఎంతసేపు మనం అబౌట్ తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఏపీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్, బిఫోర్ ఎలక్షన్స్ అంటే రీసెంట్గా మీరు ఇప్పుడు మాట్లాడినట్టు క్యాపిటల్ అయిన తర్వాత, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అయిన తర్వాత కూడా ఆ సరౌండింగ్స్లో చాలా ల్యాండ్స్ అనేవి సేల్ చేయడం జరిగింది. ప్రైసెస్ కూడా పెరిగాయి కదా. సో కస్టమర్స్ కూడా ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాగే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే భోగాపురం, వైజాగ్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అలా మీ కస్టమర్స్, మీకు తెలిసిన కస్టమర్స్ వీళ్ళందరూ కూడా అటువైపు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. దీనికి ఇది ఒక క్రిటికల్ అనాలిసిస్ యాక్చువల్గా ఏపీ అనేది. బికాజ్ ఎప్పుడైతే 2014లో సపరేట్ అయిపోయి తర్వాత ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అమరావతి అని రాజధాని అనేది, అది యాక్చువల్గా 10 years దే హ్యావ్ మేడ్ ఏ ప్లాన్. యాక్చువల్గా అమరావతికి సంబంధించి 10 yearsలో ల్యాండ్ పూలింగ్ చేసేసి వాళ్ళకి 10 yearsలో కంప్లీట్గా డెవలప్ చేసేసి, డెవలప్ అయిన ఏరియాలో కొంత ల్యాండ్ ఇస్తాము, కమర్షియల్ ప్రాపర్టీ ఇస్తామని కమిట్మెంట్స్. ఆల్మోస్ట్ 2024 10 years అయిపోయింది. నథింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ డ్యూ టు ద సమ్ రీజన్స్. సో అట్లానే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 years హీ వాజ్ దేర్. అనుకున్నట్లుగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక క్రేజ్ ఉంది ఇంటర్నేషనల్ వైడ్గా. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆయన తీసుకున్న స్టెప్స్ కానీ, అట్లానే వాజ్పేయి గారు పిఎంగా ఉన్న హయాంలో సెంట్రల్ గవర్నమెంట్కి ఆయన ఇచ్చిన సలహాలు కానీ, రోడ్స్ వ్యవస్థ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ చాలా కన్సిడర్ చేశారు ఆయన. సో హీస్ ఎ బ్రాండ్ యాక్చువల్లీ. బట్ హీ నోస్ ఎక్కడెక్కడ ఎలా చేయాలనేది ఆయన సైంటిస్ట్ దాంట్లో అయితే. దట్ ఈస్ వే హీ హ్యాస్ ఎ బ్రాండ్. బట్ అమరావతి విషయంలో ఐ డోంట్ నో వాట్ ఏమి రీజన్స్ అని తెలియదు. బట్ 5 years ఏదైతే జరిగిందో ఆ 5 years ఆయన ఉన్నట్టు అది అనుకున్న రకంగా ట్రాన్స్ఫార్మేషన్ కాల. బట్ ఇంకొక 5 years కనుకుంటే కెనాట్ సే. బట్ తర్వాత మారిపోవటం వల్ల ఇదంతా ఎరేజ్ అయిపోయింది. నౌ పీపుల్ ఆర్ లిటిల్ బిట్ ఎఫ్రైడ్ అనమాట. ఇప్పుడు ఈయన 5 years ఉంటే 5 yearsలో అయితే అయ్యేది కాదు రాజధాని. ఈ 5 years తర్వాత ఆయన ఓడిపోతారని కూడా ఎవరు అనుకోలేదు యాక్చువల్గా. కొన్ని ఇంకా అలా ఉండిపోతాయి అనమాట. నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో ఈసారి కూడా 5 years తర్వాత వాట్ ఈస్ ద గ్యారెంటీ దట్ పొలిటికల్గా అన్నీ మారిపోతాయి. ఇక్కడ కూడా పీపుల్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ అట్లీస్ట్ 1 month బిఫోర్ వరకు కూడా ఇక్కడ తెలంగాణలో వేరే గవర్నమెంట్ వస్తుంది. నోబడీ ఎక్స్పెక్టెడ్. దిట్ ఈస్ ట్రూ. అన్ని సర్వేలు అదే చెప్పింది అనమాట. వీఆర్ నాట్ బయాసింగ్, ఐఎమ్ నో రిలేటెడ్ టు ద ఎనీ పార్టీ. బట్ విత్ రెస్పెక్ట్ రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడినప్పుడు ప్రస్తావిస్తున్నాను అంతే అనమాట. సో ఆ ఒక భయం ఉంది, ఇంక ఈ 5 yearsలో కూడా డెవలప్మెంట్ అవుతుందా లేదా, ఎంతవరకు ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు అనేది. సో కాబట్టి ఎంక్వైరీస్ వస్తున్నాయి కానీ అనుకున్నంత మూమెంట్ అయితే లేదు. అనుకున్నంత మూమెంట్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఇక వైజాగ్ అంటారా, వైజాగ్కి యాక్చువల్గా వైజాగ్ ఎప్పుడు ఒక కంటిన్యూస్గా రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉండేది, ఎప్పుడు కంటిన్యూస్గా. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాపిటల్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, వైజాగ్ని క్యాపిటల్ అనౌన్స్ చేసిన ఒక 6 months బ్రహ్మాండంగా బిజినెస్ అయింది. తర్వాత రేట్లు వెళ్ళి ఎక్కడికో కూర్చున్నాయి. ఆ రేట్లు తగ్గలేదు.
తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ క్యాపిటల్కి సంబంధించి లేదు, అది లేదు, ఇది లేదేసరికి అక్కడ కూడా అసలు మార్కెట్ జీరో అయిపోయింది. యాక్చువల్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లెఫ్ట్ అయిపోయాయి అక్కడి నుంచి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కొంచెం ఇప్పుడు వర్క్ అవుతుంది కాబట్టి, అట్లనే కొత్త కొత్త ఐటీ కంపెనీస్ కూడా బాబు గారు కొంచెం తీసుకురావడం వల్ల వైజాగ్లో అయితే మళ్ళీ మార్కెట్ పాతకాలంలోనే వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు అమరావతి అంటే కొత్తగా అన్ని డెవలప్మెంట్ చేయాలి, వేరే వైజాగ్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. పైగా వైజాగ్ ఉన్న పెక్యులారిటీ ఏంటంటే వైజాగ్లో మీకు అన్ని సిటీస్లో లాగా అన్ని చోట్ల ఎక్స్పాన్షన్ ఛాన్స్ లేదు. లైక్ బెంగళూరు, హైదరాబాద్ మనం నార్త్ డైరెక్ట్ వెస్ట్ వెళ్తాము, 50% కవర్డ్ బై ద బీచ్. మోస్ట్ ఆఫ్ ద 15% ఆఫ్ ద వైజాగ్ ల్యాండ్ ఈస్ కవర్డ్ బై ద గవర్నమెంట్ జైంట్ సెక్టర్స్ లైక్ స్టీల్ ప్లాంట్, నేవల్ బేస్ కమాండ్, ఎస్పీసీఎల్, తర్వాత బిహెచ్ఈఎల్, కోరమండల్ కాంప్లెక్స్, దీస్ కోరమండల్, ఇవన్నీ ఆక్యుపై ఉన్నాయి. మొత్తం పెద్ద పెద్ద జైంట్ ఫార్మా సిటీస్ ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవి ఉన్నాయి. ఇకపోతే మెయిన్ 25% ల్యాండ్ అయితే మొత్తం హిల్సే, మధ్యలో సెంటర్లో ఉంటాయి. మన తొట్లకొండ, కంబాలకొండ, మళ్ళీ ఋషికొండ, ఇది మన సింహాచలం కొండ, దీస్ ఆర్ ఆల్ సిటీకి సెంటర్లో ఉంటాయి. ఇక మిగిలిన ల్యాండ్ అక్కడక్కడ చూసుకుని వెళ్ళాలన్నమాట. అందుకని వైజాగ్ ల్యాండ్ ఎప్పుడు కొంచెం క్రేజీ ల్యాండే. అందుకని వైజాగ్కి ఇప్పుడు మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇంకా రాబోయే కాలంలో భూమి అనేది రాలేదు, దట్ ఈస్ ట్రూ, బట్ నార్మల్ రేంజ్కి అయితే ఇట్ వెంట అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ కానీ అవి కానీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.